నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు మాదన్నపేట ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరును శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు పర్యవేక్షణలో ఈ రోజు 4 50 HP పెద్ద మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుంది। చెరువు మధ్యలో ఉన్న నీటిని ఈ మోటార్ల ద్వారా పెద్ద కాల్వ తూములోకి ఎత్తిపోయడం 3 అడుగుల నీటి ప్రవాహంతో ఆయకట్టు పైర్లకు చేరుతున్నది। ఆయకట్టు రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తున్నది। ఎండే పంటలను కాపాడుతున్న తీరును చెరువు వద్దకు వస్తున్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఈరోజు మాదన్నపేట రవి తైబంది ఆయకట్టుకు చివరి ఆయకట్టులో పుకల పంపు బుర్ర కిందతో పాటు చెరువు కింద ఉన్న ఆయకట్టు వరి పంటకు 1 నుంచి 2 తల్ల నీళ్లు కావాలని రైతుల ఒత్తిడి మేరకు ఈరోజు రైతాంగమే ముందుకొచ్చి ఆయకట్టు రైతాంగం ముందుకొచ్చి మోటార్ల కంపెనీ వాళ్ళని పిలుచుకొని మోటార్లు పెట్టుకొని నీటిని తూల ద్వారా కాలువ ద్వారా పరిపైర్లకు అందించడం జరుగుతూ ఉంది। గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో వారి యొక్క ఆదేశానుసారంగా గతంలో అధికారులు దీని గురించి పరిశీలించినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సాంకేతికంగా చెప్తూ ఉంటే వాటి చేసే క్రమంలో ఆల్ అధికారులకు కూడా ఈ యొక్క చెరువు యొక్క నీటి పరిస్థితి తూము నుండి చెరువులోకి నీళ్లు మొత్తం తూముకు రాకుండా ఆగిపోయిన పరిస్థితిని కూడా వివరిస్తే వారు సానుకూలంగా స్పందించారు తప్ప ఏదున్నా కూడా ఎన్నికల తర్వాతననే క్రమంలో వ్యక్తపరచడం దానికి తర్వాత ఏదైనా కానివ్వండి ముందు ఈ పంట నోటికొచ్చిన పంట ఇబ్బంది అవుతుందని రైతాంగం కోరిక మేరకు ఏదైతే అది ఎట్లనన్నా కానీ అని చెప్పి కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యుడి ఆదేశానుసారంగా వారి నాయకత్వంలో మోటార్లను నిన్న గురువారం రోజు సాయంత్రం మోటార్లను ఆన్ చేయడం జరిగింది। ఆ నిన్నటి నుండి ఈ రోజు వరకు కొంత కరెంటులో రాత్రి సమస్య వచ్చి కొన్ని గంటలు మోటార్లు ఆగినప్పటికి కూడా ఈ శుక్రవారం వేకోజాము నుండి కూడా నిరాటంకంగా మోటార్ల ద్వారా 4 మోటార్ల ద్వారా నీటిని అందించడం జరుగుతూ ఉంది। ఏదైతే చెరువు నీటి మట్టం గరిష్టంగా ఉన్న సందర్భంలో ఆయకట్టు కోసం తూము నుండి పోయే 3 ఫీట్లు వెళ్తాయని చెప్పి ఈ ఆయకట్టుకు 3 ఫీట్లు రిలీజ్ చేసే వాళ్ళమని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పడం జరిగింది। ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఈ 3 మోటార్లు ప్రజెంట్ 3 మోటార్లు ఇప్పుడు ఈ క్షణం 3 నడుస్తూ ఉన్నాయి। మీ ముందే టేప్ పెట్టి కొలిపిస్తే 2.5 ఫీట్ల నీళ్లు తూము ద్వారా మేము కాల్వకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది। ఈ మోటార్ల ద్వారా మరొక మోటార్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం, నడపడం జరిగింది। కానీ వాటర్ బ్యాక్ తన్నుకొని వచ్చి మళ్ళీ చెరువులోకి రావడం జరుగుతూ ఉంది। కాబట్టి కొంత కట్టను ఇంకింత ప్రొటెక్షన్ చేయడం కోసం ఇంకింత పటిష్టం చేయడం కోసం ఈ ప్రయత్నంలో తప్పకుండా రైతాంగానికి ఏ ఒక్క ఎకరం ఎండకుండా వీలైనంత వరకు నీటిని అందించే క్రమంలో నిరాటంకంగా అది వారం నుంచి 10 రోజులు ఎన్ని రోజులైనా కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం। చెరువు గర్భంలో ఉన్న నీటిని తోడుకుంటూ కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఈ సందర్భంలో అన్ని వర్గాల వారు పరోక్షంగా ప్రత్యక్షంగా అధికార యంత్రాంగం రైతాంగం తర్వాత ముదిరాజు ఏదైతే సంఘం కానీ చేపలు చెర్లో పెంచుకున్న సంఘం వాళ్ళు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు। ఇదే రీతిలో కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించే క్రమంలో అందరి సహాయ సహకారాలతో రైతులకు మేలు జరిగే రీతిలో ఏ ఎకరం కూడా ఎండకుండా పండించాలన్న తాపత్రయంలో ముందుకు సాగుతున్నామన్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం। మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।